సార్ మనం తెలంగాణ రాజకీయాలను చూస్తూ ఉన్నాము. రేవంత్ రెడ్డి గారి తీరును కూడా చూస్తూ ఉన్నాం సార్. ఆయన ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభల్లో మాట్లాడుతూ మరొకసారి కేసీఆర్ మీద అవే పరుష పదజాలంతో ఆయన విరుచుకుపడతా ఉన్నారు సార్. అయితే ఇలా కేసీఆర్ను తిట్టడం వెనకాల రేవంత్ రెడ్డి గారి స్ట్రాటజీ ఉందని, ఆ స్ట్రాటజీకి అంటే ఆ స్ట్రాటజీలో ఎవరు పడిపోవద్దు, అది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ అని ఇటు కేటీఆర్ సైతం ట్వీట్ చేశారు సార్. అయితే రేవంత్ రెడ్డి గారు ఇలా తిడితే ఓట్లు పడతాయని భావిస్తూ ఉన్నారా, లేదంటే కేటీఆర్ గారు చెప్పినట్టు అది కేవలం డైవర్షన్ పాలిటిక్సా? అసలు ఈ తిట్టడాన్ని ఎలా చూడొచ్చు సార్? రాము, మీకు అట్లాగే నమస్కారం. 2 నిమిషాలు చెప్పాలి. పూర్తిగా 2 సంవత్సరాలు 2 నెలలు ఇవాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఇవాళ 7 ఫిబ్రవరి కదా, 7 డిసెంబర్ 2023లో ప్రభుత్వానికి వచ్చారు. 2 ఏళ్ళు అయిపోయింది. 2 నెలలు అయిపోయింది. ఎప్పుడు కూడా దేన్ని తిట్లు పురాణాలు ఎప్పుడు ముందు పెడతారంటే చేతగానుడు ఎక్కువ మాట్లాడతారు. చేతగానుడు ఒకటి, పనులు చేయనుడు ఎక్కువ మాట్లాడతారు. డైవర్షన్ పాలిటిక్స్ అట్లాగే మైండ్ గేమ్ రాజకీయాలు తెలంగాణలో నడుస్తున్నాయి. ప్రతిపక్షం బాగా ఉందని వాళ్ళు 10 ఏళ్ళు 9.5 ఏళ్ళ ప్రభుత్వంలో అహంకారం అవినీతితో ఓడించారు, వాళ్ళని పక్కన పెట్టారు. మొదటిసారి ఏమో 5 ఏళ్ల తర్వాత మంచి మెజార్టీ ఇచ్చారు. మొదటి 5 ఏళ్లలో పరిపాలన ఒక రకంగా వస్తే రెండో 5 ఏళ్లలో దోపిడీ, అవినీతి, అహంకారం అన్ని రకాలుగా పునారిపోయి తెలంగాణ సమాజం ఇప్పుడు ధిక్కార సమాజం. ఎందుకంటే ధిక్కార స్వరం వినిపిస్తారు. పోతన నుంచి మొదలు పెట్టుకొని వాటి వరకు కవులు, కళాకారులు, ప్రజలు కూడా ఎప్పుడు అవినీతిని సహిస్తారు కానీ ఆ అహంకారం సహించారు. అందుకని ధిక్కార స్వరం వినిపించారు. ఆయన కుంట కూర్చొని పెట్టారు, అయిపోయింది. ఇప్పుడు ఈయన కూడా వచ్చిన వాడు అనుకోకుండా ఒక రకం చెప్పాలంటే బీజేపీ వీక్ కావడం, ఇటు పక్కన సరైన ప్రతిపక్షం ఎవరు అంటే కాంగ్రెస్ కు వేయడం ఓట్లు, అది జరిగింది. మొత్తం మీద అధికారంలోకి వచ్చాను. ఇవాళ రేవంత్ రెడ్డి భాష దేనికి సంకేతం అంటే తాను ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ పార్టీ కానీ తాను ఇచ్చిన 100 రోజులు హామీలన్నీ అమలు కావడం లేదా దాన్ని నిలదీస్తారు కనుక దానికి వ్యతిరేకంగా చేయాలంటే మైండ్ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. అందులో భాగం. అందుకని ఎంత దుర్మార్గం, మంచి చెడ్డు. ఇప్పుడు ఆయన కులం కాదు, స్థలం కాదు, ఆయన పార్టీ అంతకంటే కాదు. కేసీఆర్ ను అరే నువ్వెవడు జాతిపిత వారా, నీవు జాతిపిత వారా, అరే ఇదేం మాట్లాడుతుంటే నీ తండ్రి వయసులో ఉన్నావాడి నువ్వేం మాట్లాడుతున్నావు అంటే ఎటుపోతుంది సమాజం అంటున్నా. రెండోది రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కుల రాజకీయాలు ఉందని, దాంతో పాటు కుల రాజకీయాలలో మాట్లాడే పద్ధతి కూడా చూడండి. అరే రావులు అని మాట్లాడుతున్నాడు, చాలా దుర్మార్గం అంటారు. నేను వాళ్ళ రావుల్లో నేను చెందాం, అది కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఆ విలముకులం అంతా రావులే అనుకుంటున్నా, విలముకోరు తప్ప ఇంక మిగతా వాళ్ళు రావులు లేరు అనుకుంటారు. సమస్య కనుక పేర్లు పెట్టి కేటీఆర్ ను, కేసీఆర్ ను, మనకు హరీష్ రావును, ఎర్రవల్లి దయాకర్ రావు పెట్టుకెళ్తున్నారు అంటే ఏమన్నట్టు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కులగజ్జి రాజకీయాలు ఇప్పుడు ఇక్కడ ఈయన కూడా అదే పని చేస్తున్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు శిష్యుడు కదా ఈయన. లేకపోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండి తెలుగుదేశంలో ఉండి చాలా వాటి నేర్చుకున్నాడు తెలియదు, కానీ ఇక్కడ మళ్ళీ కుల రాజకీయాలు ప్రవేశపెడుతున్నాడు. కులము మతం కూడా అంటే బీజేపీ కంటే 2 ఆకులు ఎక్కువ చదివిండు, ఇటు మన బీఆర్ఎస్ కంటే 4 ఆకులు ఎక్కువ చదివిండు అంటున్నాడు. రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన బాగాలేదు, ఇది కరెక్ట్ కాదు. నేనేమంటున్నా నువ్వు జాతిపితని తిడితే జాతిపిత అంటే జాతిపిత నిజంగా బతుకుంటే సిగ్గుపడేవాడు. జాతిపిత అనే పదాన్ని అవమానిస్తుంది. నేను అది కూడా చెప్తున్నా. ఇప్పుడు కేసీఆర్ నేను జాతిపితను ఎక్కడ చెప్పుకోలేదు. ఎవడన్నా అంటే కూడా మనం మీరు మంచివాడు అంటే నేను చెడ్డమని చెప్తారు ఎవడన్నా, కాదు కదా. కనుక జాతిపిత ఒక్కడే ఉంటాడు. మన మహాత్మా గాంధీ మన జాతిపిత. జాతి అంటే మొత్తం భారతదేశం జాతిపితలో కులానికో జాతిపిత ఉండడు, మతానికో జాతిపిత ఉండడు. కానీ కొందరు అంటాం మనం, ఎందుకంటే సరిహద్దు గాంధీ అన్నాం. గాంధీ అంటే సరిహద్దు గాంధీ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఆయన సరిహద్దు గాంధీ అనగంటే గాంధీ అంత గొప్పడైతారా? గాంధీ ఆశయాలు పాటించండు కనుక సరిహద్దు గాంధీ అన్నాం. అట్లాగే నెల్లూరు గాంధీ, లేకుంటే మన గుంటూరు గాంధీ అంటుంటాం. ఎందుకు? అక్కడ ఆ గాంధీ మహాత్ముని ఆశలు నడిచిన వాడిని ఆ ఊరికి పరిమితం చేసి గాంధీ అంటాం. అంటే గాంధీ అంత గొప్పడైతే కాడు కదా. నేనేమంటున్నానంటే అనవసరంగా జాతిపిత అనే దాన్ని పట్టుకొని ఎవడరా జాతిపిత అంటే నువ్వు పూతిపితమైనవు కదా. ఆయన జాతిపితని తిడుతుంటే నువ్వు పూతిపితమైనవు కదా, అందుకని హరీష్ రావు అని నువ్వు పూతిపితవరా అన్నాడు. అందుకని ఇక్కడ సమస్య ఏంటంటే అరే తురే అనే భాష మాట్లాడడం, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం, ఇదంతా కూడా రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ ఆడుతుండు. ప్రజలను తను ఇచ్చిన హామీలు నెరవేరలేదు కనుక దాని మీద నడుస్తున్నట్టు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేసుకోవాలి తప్ప ఎవరు అది వద్దరు. ఈ హీటు ఎటువైపోతుంది అంటున్నాను. ఇప్పుడు చూడండి, 3 పార్టీలు కూడా ఈ ఎన్నికల ప్రచారంలో ఎక్కడైనా ప్రజా సమస్యలు ప్రస్తావిస్తున్నారా అంటున్నాడు. ప్రపంచ రాజకీయాలు, దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు తప్ప మున్సిపాలిటీలో మేము ఏం చేస్తాం. ఇంతవరకు మేనిఫెస్టో దిక్కులేదు కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇద్దరికి మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు రాము. ఇప్పటి వరకు కూడా బీజేపీ రిలీజ్ చేసింది, ఆ స్టేట్ పార్టీ రిలీజ్ చేసింది. ఏమంటున్నా అంటే
అసలు ఎన్నికల నిఘా వేదిక తప్ప నేను తిరుగుతున్నాను. ప్రజలు ఏమని అసహించుకుంటున్నాను మీ అందరినీ. కాకపోతే ప్రజలకు తెలుసు చచ్చిన దానికి వచ్చిందే కట్నం. వీడు 500 ఇస్తాడు, వీడు 5,000 ఇస్తాడు, వీడు 2,000 ఇస్తాడు, తీసుకుంటారు, ఓట్లు వేస్తారు, ఎవడో ఒకటి గెలుస్తాడు, ఎవడో ఒకటి ఓడతారు. సమస్య కదా అక్కడ. కానీ మీరు చేస్తున్న పని ఎంత దుర్మార్గం అంటే ప్రజల సమస్యలు పట్టించుకుంటున్నారా? ఇవాళ మున్సిపల్ ఎన్నిక జరుగుతున్నాయి. మున్సిపాలిటీలో మంచినీళ్లు, మరుగుదొడ్లు, రోడ్లు, పరిశుభ్రత, వీధి లైట్లు ఇవి కాదు మనం మాట్లాడాల్సింది. ఇవి మాట్లాడుతుండే ఎవరైనా? మీ ఊరికి ఏం చేస్తామని మాట్లాడకుండా దేశము ప్రపంచము కేసీఆర్ రేవంత్ రెడ్డి తిట్టడం, రేవంత్ రెడ్డి ఇంకోటి తిట్టడం ఇదే జరుగుతుంది కదా, చూస్తున్నాం మనం. బూత్ రాజకీయాలు నడుస్తున్నాయి కదా. అందుకని ఏమంటే బూత్ రాజకీయాలు మానండి, బూత్ రాజకీయాలు చేయండి అంటున్నా. ఈ హెడ్డింగ్ పెట్టుకోవచ్చు. బూత్ రాజకీయాలు అంటే ఆ బూత్ లో ఓట్లు పడాలంటే ఆ గ్రామంలో మన ఆ వార్డులో ఏం చేయాలని ఆలోచన చేయాలని చేద్దాం. మీరు ఇది విడిచిపెట్టి డబ్బులు ఇస్తే ఓట్లు పడతాయి కనుక మీరు తిట్టుకొని పూర్తిగా రాజకీయాలు అసహించుకున్నట్టు చేస్తున్నారు. రాజకీయం అంటే ఇంత దుర్మార్గమైందా అని ప్రజలు అసహించుకున్నట్టు చేస్తున్నారు. ప్రజలకు కూడా మీలాగానే తయారైంది. యథా రాజా తథా ప్రజ. మీరు ఏం మాట్లాడుతుందో ప్రజలు కూడా ఎట్లా తయారు చూస్తున్నాం. సోషల్ మీడియాలో చూస్తే మీరు ఇవాళ వీళ్ళు ఏం మాట్లాడుతుండ్రో సోషల్ మీడియాలో పక్క కార్యకర్తలు కూడా అది మాట్లాడుకుంటున్నారు. అంతకంటే దుర్మార్గంగా అంటే మన లకారాలు పెట్టి మాట్లాడుకుంటారు, రాస్తున్నారు అంట. వాళ్ళందరికీ నేను నిన్న మొన్న వరుసగా 6 జిల్లాలు తిరిగిన నేను వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు వాళ్ళ కోసం కొట్లాడుకొని మీరు చావకండి, తన్నుకోకండి, రక్తగా చేసుకోకండి. వాళ్ళు బాగానే ఉంటారు, రాజకీయ నాయకులు బాగానే ఉంటారు. ఎవడి వాడు సంపాదించుకుంటాడు, ఎవడి ఎస్టేట్లు వాడు కట్టుంటాడు. ఇప్పుడు జనవాడ ఫామ్ హౌస్ అంటే నువ్వేమో ఇంకెక్కడో ఫామ్ హౌస్ కట్టామని వాళ్ళు అంటుంటారు. వాళ్ళందరూ రాజకీయాలు సంపాదించుకుంటారు, ఎస్టాబ్లిష్ అవుతారు. ఇవాళ కాకుండా 7 తరాలు అటు 7 తరాలు ఎటు బతుకుతారు. కానీ మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి, ప్రజలకు విజ్ఞప్తి చేయాలి. ఎందుకంటే మిత్రులను దూరం చేసుకుంటున్నారు. రాము ఎలక్షన్ లో చూస్తుంటే నిన్నటిదాకా కలిసిమెలిసిన మిత్రుడు దూరం అవుతున్నారు, అనుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. చూస్తున్నాం మనం. దాడులు చేసుకుంటున్నారు, పరస్పర దాడులకు పాల్పడుతున్నారు. వద్దు, ఆ రాజకీయాల మీద పశువులు కాకండి అంటున్నారు. అట్లాగే ప్రజల మేనిఫెస్టో తయారు చేద్దామంటారు. ప్రజలను కూడా మేధావులను ప్రజల్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ఎన్నికల్లో ఈ 2 రోజులే ప్రచారం అయిపోయింది. ఇప్పుడు 7వ తారీఖు కదా రాము. ఎల్లుండి సాయంత్రానికి ఇప్పుడు మనం 5 అయిపోయింది కదా. ఎల్లుండి సాయంత్రం 5 గంటలకు ప్రచారం సమాప్తి. కథం దుకాణం బంద్. ఎల్లుండి సాయంత్రం నుంచి ఇంకొక ప్రహసనం మొదలైతే ఈ డబ్బులు పంచడం, సారా పంచడం. అది కూడా ఒక మాట చెప్తాను. నేను జిల్లాలు తిరుగుతున్నాను కనుక ఇవాళ జరుగుతుంది ఏంటంటే ఒక అభ్యర్థి 3,000 ఓట్లున్న వార్డులో 1000 మంది తీసుకోరు సార్. 2,000 మందిని టార్గెట్ పెట్టుకుని నేను అందులో 1000 మంది ఓటేస్తే నేను గెలుస్తా. ఎందుకంటే 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి కదా తెలంగాణలో. నేను అభ్యర్థి ఏమంటుండే అంటే నేను ప్రతిరోజు గత 3 రోజుల నుంచి వాటికి 3 రోజులు అయిపోయారు. ఆ 3వ తారీఖు నామినేషన్లు అయిపోయినాయి. 4, 5, 6 అంటే నిన్నటి దాకా నిన్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ప్రతిరోజు 5 క్వింటాల చికెన్ కొని ప్రతి ఇంటికి 2,000 మంది అంటే 500 కుటుంబాలు ఉంటాయి. ప్రతి కుటుంబానికి 1 కిలో చికెన్ ఇస్తున్నాడు. ఓటర్లను బట్టి ఒకడుంటే క్వార్టర్, ఇద్దరుంటే హాఫ్, ముగ్గురుంటే ఫుల్ బాటిల్. ఇక మళ్ళా ముప్పావు లేదు. ఇక అట్లా ఇంటి ముందర పెట్టేసి వస్తున్నారు. పోచమ్మకు మైచమ్మకు మనం నైవేద్యం పెట్టాం, ఓటర్లకు నైవేద్యం పెడుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో వీటి గెలిచి ఏం చేస్తారని ప్రజలు అడగాలంటున్నాను కదా. ఇప్పుడే రోజుకి 5-6 క్వింటాల చికెన్ మందు పంచి పెడుతున్నాడు. వారం రోజులు మిమ్మల్ని సాగుతున్నాడంటే మీకు అలవాటు చేస్తారు, మళ్ళీ పోతారు. మన జనాలకు మా సర్వే ఏంటంటే ఎప్పుడు మీరు తాగడం అలవాటు చేసుకున్న పిల్లలు అడిగితే 13 ఏళ్ల పిల్లలు, 14 ఏళ్ల పిల్లలు తాగుతున్నారు. మగ పిల్లలు, ఆడపిల్లలు అంటున్నాడు. ఏది వీళ్ళు ఇచ్చేది చూద్దాం ఎట్లుంటుందో అని. తర్వాత కొనుక్కొని మనమే చావాలి కదా. ఈ ఎన్నికలప్పుడు వారం రోజులు వాళ్ళు పంచుతారు, తర్వాత మనమే కొని చావాలి కదా. ఇది అర్థం చేసుకోండి. మన వార్డు, మన గ్రామం, మన పట్టణం అభివృద్ధి చెందాలంటే ఇది కాదు పద్ధతి. రేవంత్ రెడ్డి బూత్ రాజకీయం మానుకోవాలి, బూత్ పదాలు మానుకోవాలి. సమగ్రంగా నేనేం చేసి చెప్పాలి. చెప్పకపోవడానికి కారణం ఏంటంటే ఆయన ఇచ్చిన హామీలు ఏమి ఇంతవరకు అమలు కావాలి. మహిళలకు 5 హామీలు ఇస్తే ఒక్కటే ఇచ్చిన హామీలు చెప్తున్న 4 కానీ ఇవ్వని 40 కదా. దాని సంగతి ఏం చెప్తలేరని ప్రజలు అడుగుతున్నారు. అది అడగకుండా చేయాలంటే ఈ బూత్ రాజకీయం చేయాలి. అది హామీల గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం. ఏదైనా సరే రేవంత్ రెడ్డి మారడు. ఈ 3 ఏళ్ళు ఇదే రాజకీయం నడుపుతారు. ఇంకా 3 ఏళ్ళు కూడా లేవు, 2.5 ఏళ్ళు మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, ఇదే రాజకీయం చేస్తారు. ఇప్పటికైనా సరే ఈ ఎన్నికలు సజావుగా జరగాలని కోరుకుందాం. అట్లాగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగాలని కోరుకుందాం. మొత్తం మీద స్థానిక పరిపాలన గాడిలో పడితే తర్వాత సంగతి దేవుడే చూద్దాం.